బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది. 100 ఫీట్ రోడ్లో అదుపు తప్పిన బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. స్పాట్ లో ఒకరు మృతి చెందగా హాస్పిటల్ కి తరలిస్తూ ఉండగా మరొకరు మృతి చెందారు. అయితే ఈ మృతులు బోరబండకు చెందిన రఘుబాబు ఆకాంక్షగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలుసాయా? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది సాగర్? మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బుల్లెట్ పై వస్తున్నటువంటి ఇద్దరు యువకులు, ఒక యువకుడు ఇక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన నెలకొంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఈ ఘటన అనేది డివైడర్ ని ఢీకొడుతుంది. బుల్లెట్ పై వస్తున్నటువంటి ఇద్దరు, అంటే ఒక డ్రైవింగ్ చేస్తున్న యువకుడైతే మధ్యమత్తులో ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. CS02FE8983 నెంబర్ గల బుల్లెట్ పైన వీడు హై స్పీడ్ తో వెళ్తూ ఆ రోడ్ ని కంట్రోల్ చేయలేక డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో ఇద్దరు యువకులు ఎగిరి ముందు పడ్డారు. తీవ్ర గాయాలతో ఒక యువకుడు అక్కడి మృతి చెందాడు. అయితే వీరిద్దరూ బోరబండకి చెందినటువంటి రఘుబాబు ఆకాంక్షగా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. కుటుంబ సభ్యులకు కూడా వివరాలు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ప్రమాదం ఎలా జరిగింది అన్న అంశాన్ని కూడా పోలీసులు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో బోరబండలో ఈ రెండు కుటుంబాల్లో శోకసంద్రంలో మునిగాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు, ఈ ఆకాంక్ష మరియు రఘు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సాగర్, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకోవచ్చు? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ టైంలో ఇద్దరు మాత్రమే బైక్ మీద జర్నీ చేస్తున్నారా? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? ప్రశ్న ఖచ్చితంగా సీసీ కెమెరాని పరిశీలిస్తే వాళ్ళు ఇద్దరు కలిసి అంటే ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేస్తున్నారు. అందులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా మద్యం మత్తులో చేసి ఉన్నట్లుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కూడా చేసేందుకు నేపథ్యంలో ఇద్దరు వెళ్తూ డివైడర్ ని ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవర్ స్పీడ్ తో వచ్చి డివైడర్ ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే చూడగా, తోటి ప్రయాణికులు చూడగా అప్పటికే ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకునికి సంబంధించిన ఆకాంక్షలు కూడా వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం స్థానికులు చేసినప్పటికీ ప్రాణాలు మధ్యలోనే మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఆధారంగా అయితే పోలీసులు ఇద్దరు యువకులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు కూడా ఈ కేసులో తెలిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సాగర్.